రాజకీయంలో రాహుల్ రాటుదేలారా? ఆధారాలు లేనిదే ఆరోపణలు చేయడం లేదా? అలా ఆగస్టు మంత్ పొలిటికల్ హీరోగా రాహుల్ నిలిచారా? ప్రతి విషయంలోనూ మోదీపై పైచేయి సాధించారా? ఇంతకీ ఆగస్టు మంత్లో జరిగిన రాజకీయ పరిణామాలు ఏంటి? ఏ విషయాల్లో మోదీపై రాహుల్ గెలిచారు? ఆగస్టు రాజకీయాల్లో ట్విస్టులు. ఆగస్టు హీరోగా నిలిచిన రాహుల్ గాంధీ ఓట్ చోర్పై మోదీని కడిగి పడేసిన రాహుల్, ఆధారాలతో ఓట్ల గల్లంతును నిరూపించిన రాహుల్, సోషల్ మీడియాను షేక్ చేసిన రాహుల్, మోదీని అధిగమించిన రాహుల్ గాంధీ, రాహుల్ కు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టులు. జాతీయ రాజకీయాలు ఆగస్టు నెలలో ఎన్నో మలుపులు తిరిగాయి. భారీ ట్విస్టులు కూడా చోటు చేసుకున్నాయి. నిజానికి ఆగస్టు నెల అంటేనే చాలా ఉంటుంది. దేశానికి స్వాతంత్రం వచ్చిన రోజు కూడా ఇదే నెలలో ఉంది. అంతేకాదు, ఈసారి వర్షాకాల సమావేశాలు వాడి వేడిగా జరిగాయి. మరోవైపు ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నికలు అనివార్యంగా తోసుకొని వచ్చాయి. ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మీద లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఆయన బీహార్లో ఓట్ అధికార్ యాత్రను చేపట్టారు. దాంతో మోదీ వర్సెస్ రాహుల్ గాంధీగా రాజకీయ సమరానికి తెరలేచింది. ఈ మొత్తం ఎపిసోడ్లో ఆగస్టులో ఎవరు హైలైట్ అయ్యారు, ఎవరు హీరోగా ఈ మంత్లో నిలిచారు అన్నది ఇప్పుడంతటా సాగుతున్న చర్చగా ఉంది. ఈ ఆగస్టు నెల రాహుల్ గాంధీకి బాగా కలిసొచ్చిందని అంటున్నారు. ఆయన పార్లమెంట్ లోపల బయట తన అసలైన ఫైర్ ఏమిటో చూపించారు. పార్లమెంట్లో బీహార్లో ప్రత్యేక ఓటర్ల సవరణ మీద కూడా ఆయన గట్టిగానే మాట్లాడారు. అలా అధికార ఎన్డీఏని నిలదీశారు. ఈ ఇష్యూ మీద మొత్తం విపక్షాలు అన్ని ఏకతాటి మీద నిలిచేలా చేయడంలో రాహుల్ గాంధీ సక్సెస్ అయ్యారనే చెప్పాలి. మరోవైపు చూస్తే ఆగస్టు నెలలో సరిగ్గా 7వ తేదీన ఆయన ఈసీ మీద తీవ్ర ఆరోపణలు చేస్తూ ఢిల్లీలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఓట్ల గల్లంతు ఎలా దేశంలో జరిగిందో తమ పార్టీ తరపున ఆరోపణలు చేస్తూ సంచలనం రేపారు. ఈ విధంగా రాహుల్ గాంధీ ఈసీ ఎన్నికల నిర్వహణ విషయంలో పలు తప్పిదాలు చేసిందని, కర్ణాటక, మహారాష్ట్ర, హర్యానాలలో ఫలితాలలో తేడాలు ఉన్నాయని భారీ ఆరోపణలు చేశారు. ఓటర్ల జాబితాలో తప్పుడు తడకలు ఉన్నాయని అన్నారు. అధికార బీజేపీకి సహకరించేలా ఈసీ విధానాలు ఉన్నాయని కూడా రాహుల్ గాంధీ ఆరోపించారు. కర్ణాటకలో ఒక అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఉదహరిస్తూ ఆయన ఇచ్చిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ దేశంలో బిగ్ డిబేట్ సాగేలా చేసింది. అలా అంతా రాహుల్ గాంధీని తలుచుకునేలాగానే ఈ మొత్తం పరిణామాలు కనిపించాయి. ఇక రాహుల్ గాంధీ అతిపెద్ద రాజకీయ అస్త్రంతో పటిష్టంగా ఉందనుకున్న ఎన్డీఏ ప్రభుత్వం మీద సరసంధానమే చేశారు. ఓటు చోరీ అంటూ ఆయన చేసిన తీవ్ర ఆరోపణలు మెయిన్ స్ట్రీమ్ మీడియాతో పాటు సోషల్ మీడియాలోనూ కలకలం రేపాయి. మొత్తంగా వైరల్ అయ్యాయి. అలా రాహుల్ గాంధీ సూపర్ హైలైట్ అయ్యారు. మరోవైపు చూస్తే రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలను ఈసీ తొలిసారిగా ప్రత్యేక మీడియా సమావేశం పెట్టి మరీ ఖండించింది. అలాగే బీజేపీ దిగ్గజ నేతలు కూడా రాహుల్ ఆరోపణలను తిప్పికొట్టారు. అదేవిధంగా సోషల్ మీడియాలో కూడా బీజేపీ వాళ్ళు ట్రోల్స్ చేసినా పెద్దగా లాభం లేకుండా పోయింది. రాహుల్ గాంధీకి అనుకూలంగా సోషల్ మీడియాలో పోస్టింగులు కనిపించడము ఒక విశేషంగా మారింది. ఇక చూస్తే మోదీ వర్సెస్ రాహుల్ అన్నట్లుగా సోషల్ మీడియాలో అంతా డిబేట్ సాగుతుంది. రాహుల్ గాంధీ ఓటు చోరీ అని చెబుతూ ఇచ్చిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ బాగుందని అంతా అంటున్నారు. ఇక అదే సమయంలో రాహుల్ చేసిన తీవ్ర ఆరోపణల మీద ఈసీ ఇచ్చిన వివరణ కానీ ఖండన కానీ దేశ ప్రజల పూర్తి అనుమానాలను నివృత్తి చేయలేకపోయింది అని అంటున్నారు. దాంతో రాహుల్ చెప్పిన దాంట్లో నిజం ఉందా అన్న దిశగా జనాలు ఆలోచించడం కూడా ఆయనకు ప్లస్ పాయింట్ గా మారుతుంది.
అలా సోషల్ మీడియాలో ఆగస్టు నెల అంతా రాహుల్ గాంధీ ఫుల్ ట్రెండింగ్ లో ఉన్నారని అంటున్నారు. మామూలుగా అయితే సోషల్ మీడియాలో ఎప్పుడూ నరేంద్ర మోదీ హైలైట్ గా నిలుస్తూ వస్తున్నారు. బీజేపీ సోషల్ మీడియా పరివార్ పవర్ఫుల్ గా ఉంటుంది. దాంతో మోదీ ఏం చేసినా అది క్షణాలలో వైరల్ అవుతుంది. ఇక అదే విధంగా మోదీ గురించి కూడా ఎప్పుడూ చర్చ సాగుతూనే ఉంటుంది. అయితే ఈసారి చిత్రంగా మోదీని సోషల్ మీడియా వార్లో రాహుల్ గాంధీ అధిగమించారు అని అంటున్నారు. అలా ఫస్ట్ టైం రాహుల్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున హాట్ ఫేవరెట్ గా మారిపోయారు అని అంటున్నారు.